తాతయ్య, అమ్మ, నేను ముగ్గురం ఇక్కడే సర్దుకుంటాం. నువ్వు ఈ రాత్రికే ఏమీ సర్దుకోకుండా వెళ్ళిపో అక్కా. హోమం జరిపించమన్నావు చాలు, మిగతా విషయాలేమీ చెప్పకు. చూడు, ఏదైనా కన్న తల్లే కడుపున దాచుకుంటుంది, గుర్తుపెట్టుకో. వెళ్ళు. నాన్న కన్న అని నెత్తిన పెట్టుకోడానికి వాడేవైనా నేను కన్న కొడుకా? పేరుకున్న కొడుకు. కానీ పేరుకుపోయాడు కదక్కా. నువ్వే వాడి అమ్మవని జన్మనివ్వకపోయినా జీవితాన్నిచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. అయితే అయ్యాడు కానీ ప్రాపర్టీస్కి మాత్రం ఓనర్ కాకూడదు. గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అధిపతి అయితే మనకి అడ్రస్ మాత్రమే ఉంటుంది. విశాల్కి తలనొప్పొస్తే నాకు గుండె నొప్పి వచ్చినంతగా ఫీల్ అయ్యాను. వాడికి జ్వరం వస్తే నా ఒళ్ళు తగలబడిపోతున్నట్టుగా కంగారు పడ్డాను. తండ్రి, నాన్న, బాబు, బుజ్జి అని బలవంతంగా ప్రేమను చూపిస్తూ వాడు గాయత్రీదేవిని మర్చిపోయి గుర్తుకు వస్తే అసహ్యించుకునేలా చేశాను. వాడి కోసం నేను ప్రాణమిస్తున్నట్టు నటించాను. నేను మొహం చిట్లించో తిట్టుకునో ఇక్కడి 2 రోజులు ఉంటాను. కానీ నా కొడుకు విశాల్ అమెరికా రిటర్న్. వాడికేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, అట్లీస్ట్ ఒళ్ళు వేడి చేసినా నేను తట్టుకోలేను. నీ కడుపున పుట్టకపోయినా కన్నతల్లి ప్రేమను చూపించావు. నీలో నాకు నచ్చిందిదే తిలోత్తమా. నా మొదటి భర్త దూరమై 2 పిల్లలతో, నేను మీ సెక్రటరీగా మీరిచ్చే జీతంతో ఎలా బతకగలనా అనుకునే టైంలో నన్ను పెళ్లి చేసుకుని జీవితాన్ని కూడా ఇచ్చారు. నా బిడ్డల్ని, విశాల్ని నేనెప్పుడూ వేరుగా చూడలేదండి. నీకు దిష్టి తగిలేసింది. చివరకు ఆ దీపంగానే మిగిలిపోయావు. కాని ఇక్కడుండి ప్రయోజనం లేదక్కా. దుర్మార్గులుండే చోట నువ్వు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోగా ఉంటే నీ కొడుక్కి ప్రమాదం తలపెట్టాలనుకునే తిలోత్తమను ఎలా కట్టడి చేస్తావు? వెళ్ళక్క, వెళ్ళు. మన బాబుని కాపాడుకో. కాపాడే దేవత దగ్గరికి వెళ్ళి వేడుకో. వెళ్ళు. రేపు పొద్దు పొడిసేలోపు మన ఊరి పొలిమేర దాటించాలని ఈ ఊరి పంచాయతీ పెద్దలు నిర్ణయించారా? రేపు నీ కూతురు ఊరిడిసి వెళ్ళిపోలేదనుకో, మీ అందరినీ ఊరి నుంచి పంపించేస్తాను చెప్తున్నా. పెళ్ళిడికొచ్చిన 2 ఆడపిల్లలు తీసుకుని ఎక్కడికి వెళ్ళనమ్మా. ఏటో దూకి సావండి, నాకెందుకు. అంతేగాని నీ కూతురు ఈ ఊర్లో ఉండడానికి లేదు. కాదు కూడదంటే మాత్రం మీరు కూడా ఉండరు. నువ్వెళ్ళి సుభద్రని కాపాడగలిగావు. ఆ రోజు నేను అడిగింది చేస్తానన్నావు. ఈ రోజు అక్కడికొచ్చింది. నువ్వు మాట తప్పవని నాకు తెలుసనుకో. నన్నేం చేయమంటావు సుమనా? తాతయ్య, అమ్మ, నేను ముగ్గురం ఇక్కడే సర్దుకుంటాం. నువ్వు ఈ రాత్రికే ఏమీ సర్దుకోకుండా వెళ్ళిపో అక్కా. కల్లో కూడా కొలిచే విశాలాక్షమ్మ వారిని కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్లాలో ఏంటో. అక్కడ ఏ దేవత నా కంట పడుతుందో మరి. ఎవరు?
ఎవరది? మిమ్మల్నే. ఎవరక్కడ? అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? ఎవరు? ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరు? నిన్ను పంపించేస్తున్నారనుకోవద్దు. నువ్వే వెళ్తున్నావనుకో. రెండు ఒకటే కదా? లేదు, రావద్దని ఈ ఊరనుకోవచ్చు కాని నువ్వు రావాలి అని నాలాంటి వాళ్ళు కోరుకొనుండొచ్చు. నువ్వు ఈ ఊళ్ళో చేయాల్సిన పనులు అయిపోయాయేమో. వేరే చోటికి వెళ్ళి మంచి పనులు చెయ్యాలని ఆ విశాలక్ష అమ్మవారే ఇదంతా చేయిస్తున్నారేమో. వాడి కోసం నేను ప్రాణమిస్తున్నట్టు నటించాను. ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. అక్కడ ఏ దేవత నాకు అంటపడుతుందో మరి. అప్పుడప్పుడు మీరు కూడా వస్తానన్నారు కదా. నేనైతే మాట తప్పను, మీరు కూడా తప్పరు కదా. అమ్మగారు, దేవమ్మగారు, దేవమ్మగారు లేరేంటి? దేవమ్మగారు, నేను ఎక్కువ మాట్లాడేశానని వెళ్ళిపోయారో ఏమో. అలా ఎలా వస్తుంది? మీ అమ్మకొస్తే అహల్యకి రాదంట్రా? మీతో ఏమన్నారో చెప్పండి. గాయత్రక్క నన్ను తిట్టేసింది బావుగారు. అవును బావుగారు, విశాల్ ఫారెన్ లో చదువుకున్నాడన్న మాటే గాని బిజినెస్ గురించి బొత్తిగా తెలియదని, తిలోత్తమ అతి ప్రేమ చూపించి అసమర్థుడిగా తయారు చేసిందని, చేత కానప్పుడు చైర్లో కూర్చుంటే కంపెనీయే మూసేసుకోవాల్సి వస్తుందని తెగ ఫీల్ అయిపోయింది బావుగారు. ఈ బుర్రే నువ్వు గిర్రున తిరిగి పడిపోయేలా చేస్తుంది చూడు. నీ కడుపున పుట్టకపోయినా కాలగర్భంలో కలిసిపోయిన గాయత్రీదేవి గర్భాన్ని అద్దెకు తీసుకున్నట్టు ఫీల్ అయిపోయి విశాల్ని నా కొడుకు అని తుళ్ళుతూ చెప్పే నువ్వు ఆఫీస్కి వెళ్లిన విశాల్ వారం తర్వాత యుఎస్కి వెళ్ళిపోతాను అని అనేలా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నాలాంటి వాళ్ళు కోరుకొనుండొచ్చు. నువ్వు ఈ ఊళ్ళో చేయాల్సిన పనులు అయిపోయాయేమో. వేరే చోటికి వెళ్ళి మంచి పనులు చెయ్యాలని ఆ విశాలక్ష అమ్మవారే ఇదంతా చేయిస్తున్నారేమో. అంతేనంటారా?
అంతేనైని నీ వల్ల ఎవరికి మేలు జరగాలని రాసి పెట్టుంటే వాళ్ళకి జరుగుతుంది. నువ్వెక్కడ అడుగు పెట్టాలో నువ్వక్కడికే అడుగు వెయ్యాలి. అది చెప్పడానికే నేనొచ్చాను. అమ్మ చెప్పింది వినపడింది కదా. రేపొద్దున్నే అందరం ఊరొదిలి వెళ్ళిపోతున్నావంట. ఏ వినపడలేదా? వినపడింది చెల్లి, సర్దేసుకుంటాను. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. చేశాడు. తండ్రి కొడుకులిద్దరూ సంథింగ్ చేస్తున్నారని డౌట్ కొడుతుందమ్మా. మనం జాగ్రత్త పడకపోతే దెబ్బ పడుతుందమ్మా. ఏం చేయాలనుకున్నా సరే విశాల్కి 1 వీక్ టైం ఉంది. ఆ తర్వాత అమెరికాలోనే ఉండిపోతాడు. ఇదే ఫైనల్. ఇప్పుడు రిలాక్స్డ్గా ఉండొచ్చు, ఏమైనా తాగొచ్చు. హే విక్రాంత్, షిట్. ఏంటమ్మా? ఇది హాసిని చేసింది. ఇందాకే నాకు తెచ్చిచ్చింది. అబ్బా, బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. పొద్దున్నే ఊరదలు వెళ్ళిపోవాలి. ఉండటానికి ఇల్లు లేకపోయినా కట్టుకోవడానికి బట్టుంటే చాలు, ఏ చెట్టు కిందైనా ఉండొచ్చు. బట్టలు సర్దుకోండి. అమ్మా, అనవసరంగా నువ్వన్నీ సర్దేసుకుంటున్నావు. ఊరొదిలిపోయేది మనం కాదు, మనూరికి పట్టిన శని. అదే నయనక్క. చూడు ఏం చేసిందమ్మా? ఏం చెయ్యాలనుకుంటుందో అదే చేస్తుంది కదా. ఊరేగింపులో ప్రమాదం అని నోరు పారేసుకుంది. అలా అందో లేదో, ఇదిగో సెంది అదే జరగబోయింది ఇప్పుడు. అయినా ఆ నోట్లోకి సున్నమో గడ్డో బురదో మెత్తి నోరు మూయించకపోయినావా? దాన్నెలాగూ అంటున్నారు. కన్న తల్లివి నిన్ను కూడా అనేలా చేసుకోకు. మా అమ్మని ఎందుకంటారండి? అనక ఆ రథం మీదున్న అమ్మవారిని దించేసి మీ అమ్మని కూకోబెట్టి మా గొప్ప బిడ్డని కన్నది అమ్మ శ్యామలాదేవి అని జయ జయ దోనాలు చేస్తూ ఊరేగించమంటావా ఏంటి?
అట్లాంటిది మనకొచ్చే కష్టం ఏ పాటిది. దారిని ఏనుగు వెళుతుంటే కుక్కలు కరిచేస్తానన్నట్టు అరిచేస్తుంటాయి. ఏనుగు జడవదు, అస్సలు నిలవదు. దాని మానానది వెళ్ళిపోతూనే ఉంటుంది. మనమైనా సరే పట్టించుకోకూడదు. చూడమ్మా నాయని, విధిరాతను ఎవరూ తప్పించలేరు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందంతే. అదేంటే పండక్కి కట్టుకుంటానన్నా ఈరోజే, అది రాత్రిపూట కట్టుకున్నావేంటి నాయని? ఈ చీరలో నన్ను చూడాలనుకున్నావు కదమ్మా. మా అమ్మ కొత్త చీర కట్టిన రోజు పండగనుకో శ్యామల. అదేంట్రా? కొత్త చీరైతే మాత్రం ఉతక్కుండా అలాగే కట్టుకుంటామా తాత? విడి చేస్తాం కదా, అప్పుడిప్పుడున్న కళ ఉండదని శివగాడి ఘోష. నువ్వు తినరా. నువ్వు పకోడీ వేయించి పెట్టావు మరి. ఏం ఆలోచిస్తున్నావే? కూర్చో. ఈరోజు నువ్వు తినిపిస్తావా అమ్మా? పూజలు చేస్తూనే తను చాలిద్దామనుకునేవాడిని, కానీ ఇప్పుడు శ్మశానం చిరునామా కూడా మారిపోబోతుంది. నన్ను కూడా ఏడిపించేలా ఉన్నావు తల్లి. ఎక్కడున్నారా ఆయన? వాళ్ళమ్మకి సుందరాకాండ చదివి వినిపిస్తున్నారు. ఈ ఇంట్లో భారతం చదవాలి కాని రామాయణం చదవడం ఏంటి విచిత్రంగా? నిన్ను పెళ్లి చేసుకుని నానైతే రాముడిలాగే ఉన్నారుగా మామ్. విక్రాంత్, చిన్నవాడివి, ఆ విషయం చర్చించకు. సారీ మామ్. ఓకే, లీవ్ ఇట్. ముందు మనం ఆయన రూమ్కి వెళ్ళాలి. ఎందుకు మామ్? ఆయనకి డైరీ రాసే అలవాటుంది కదా. ఆఫీసులో ఈ రోజు ఏం జరిగిందో చదవచ్చు. గుడ్ ఐడియా మామ్. లెట్స్ మూవ్. సంథింగ్ ఇస్ దేర్. ఎక్కడ పెట్టుంటాడు? లీగల్ అడ్వైజర్ హర్నాథ్ కాల్ చేస్తున్నాడు ఎందుకు? గుడ్ ఈవినింగ్ సార్. మీరు చెప్పినట్టే గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని విశాల్ బాబు పేరు మీద డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశాను. ఎక్కడ పెట్టాడో ఏంటో. ఇదేవి నా బంగారమా భద్రంగా దాచిపెట్టడానికి? రాత్రొచ్చి న్యూస్ పేపర్ లాంటిది డైరీ, దాన్ని కూడా దొరకకుండా చేశాడంటే సంథింగ్ ఇస్ దేర్. ఎక్కడ పెట్టుంటాడు? ఎక్కడికి? ఈ రూమ్ క్లీన్ చేయాలి సార్. అవసరం లేదు, వెళ్ళు.
మండే రిజిస్ట్రేషన్ పని పెట్టుకోవచ్చు సార్. హలో సార్. సార్ వినిపిస్తుందా? అలాగా, మా అమ్మని తిలోత్తమని పిలువమ్మా. అలాగే మావయ్య. ఆగా వదిన, మామ్ని నేను పిలుస్తాను, నువ్వు శబరిని పిలు. ఎలా పిలుస్తావు అత్తయ్యని? ఓహో ఓహో అనా? మామ్, స్వామీజీ గారు వచ్చేశారు. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. కొంచెం అయితే డాడీ ఇక్కడికి వచ్చేవారు. త్వరగా రామ్మా. కలుపుతుంది. ఆ బంధం నీ కొడుకుతో ముడిపడేలోపు మహాపాశుపత రుద్రహోమం జరిపించండి. రక్ష కట్టండి. అదే విషయాలకి శ్రీరామ రక్ష. ఏమండి, ఏమన్నారు? విశాల్కి గండ ఉందని తిలోత్తమకు తెలిస్తే బాధపడుతుంది. ఎందుకలా ఉన్నారు చెప్పండి. ఏం లేదు తిలోత్తమా, అమ్మవారి మీద భారం వేసి ముందుకు నడవమన్నారు. పద. తెప్పిస్తాము. అలాగే మాత. పాశుపత రుద్రాభిషేకం చాలా నిష్ఠగా జరగాలి. అన్యదా భావించకండి. మద్యం మాంసం ఇంట్లో ఎవ్వరూ ముట్టరాదు. వ్యసనపరుల సంగతేమిటి స్వామి? రేపు ఒక్కరోజు వారిని నియంత్రించమని చెప్పండి మాత. అలాగే స్వామి. భోంచేయండి. హాసిని, ఏర్పాట్లు చూడమ్మా. వద్దు మాత. రేపు హోమం పూర్తయ్యేంత వరకు పచ్చి మంచినీరు కూడా ముట్టం మేము. ఓహో, విన్నారు కదా, రేపటికి భయము భక్తి ఈ రెండూ అవసరం. అవెక్కడ దొరుకుతాయి మావయ్య? ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. సరే అమ్మాయిలు రండి. మీరు కూడా పదండి. నాకు తెలిసేలా పూజలు, తెలియకుండా ప్రాపర్టీ మార్చడాలు చూద్దాం. తల్లిని క్షమించు తాత. నా మీద కోపం వస్తే అమ్మవారికి అర్చనలు అభిషేకాలు చేస్తూ నన్ను మర్చిపో. నువ్వు ఈ ఊరి దేవతో తల్లి. మీ అమ్మేమో గుడిగంట మాదిరి. ఆమె గణగణమని మొత్తుకున్నట్టుంటుంది. నువ్వేం పట్టించుకోకూడదు. అందరూ అన్నేసి మాటలు అంటుంటే విన్నదానికన్నా కన్న తల్లికి ఎక్కువ బాధ ఉంటుంది కదా తాతయ్య. నాకు మాత్రం ఉండదా చెప్పు? కానీ ఇప్పుడు మాత్రం గర్వంగా ఉందమ్మా. ఎందుకంటే జరిగే కీడు నాపటానికి నా మనవరాలు ప్రయత్నిస్తోంది. తిట్టినా కొట్టినా మంచి కోసం ప్రాకులాడే నా బంగారు తల్లి విశాలక్షమ్మ తల్లిలా గొప్పదే కదా మరి. తినమ్మా. ఏ శ్యామలా, నీ కూతుని కనేప్పుడు నువ్వెన్ని పురిటి నొప్పులు పడ్డావో తెలియదు గాని దీనివల్ల ఊరంతా నొప్పులు పడింది, పడుతోంది. అమ్మా, నేనెంత చెప్పినా వీళ్ళెవరు వినట్.
ఎంతలా బతిమాలనే నిన్నెక్కడికి వెళ్ళొద్దని. నీకోసం పెళ్లిళ్ళు జరిగే ప్రతి ఇంటికి ముష్టిదాల్లా వెళ్ళానే. మా పరువు తీయడానికే నువ్వున్నా. ఇప్పుడు ప్రాణాలు కూడా తీద్దాం అనుకుంటున్నావా? పద. ఆగు. చెల్లి, ఏం తీసుకెళ్తున్నావు? నా బట్టలు. మరి ఇదేంటి? విశాలక్షమ్మ వరి పట్టం నాకు తోడు. అమ్మవారిని నువ్వు తీసుకెళ్లిపోతే ఇక్కడ మాగదేం కాను?